ఐబొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. పైరసీ నేరాన్ని నిందితుడు రవి అంగీకరించినట్లు తెలిపారు. పైరసీ వెబ్సైట్స్ ఎలా నడిపాడో కూడా చెప్పినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఐబొమ్మ బప్పం పేరు మీద రవి మొత్తం 17 మంది వెబ్సైట్ ను క్రియేట్ చేశారని 17 వెబ్సైట్స్ ని ఐబొమ్మ బెట్టింగ్ సైట్ల మధ్య 2 ట్రాఫిక్ డొమైన్లు కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వాటిని అమెరికాలో ఒకటి, అమీర్పేట్లో మరొకటి రిజిస్టర్ చేయించినట్లు గుర్తించారు. ఈ 2 డొమైన్లే రవిని పట్టించాయి. రవిని అరెస్ట్ చేయకపోతే ఇలాంటి వెబ్సైట్లు మళ్లీ సృష్టిస్తూనే ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. రవి బెదిరింపులకు పాల్పడినట్లు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. విదేశీ పౌరసత్వం తీసుకున్న వెంటనే అతడి క్రిమినల్ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. దేశ డిజిటల్ భద్రతకు రవి లాంటి వ్యక్తులు హానికరం అంటున్నారు. బెదిరింపులు, విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఐబొమ్మ కేసులో ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. మనీ లాండరింగ్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్కు లేఖ రాసింది ఈడీ. రవి బ్యాంకు ఖాతాలో దాదాపు 3.5 కోట్ల రూపాయలను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి అకౌంట్కు నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. నెలకు దాదాపు 15 లక్షలు క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఈ ఖాతాకు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించడంతో ఈ కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది.